నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను అనిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ప్రధానంగా కూడా రెండు అంశాలను తెర మీదకి తీసుకురావాలి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఆలోచించమంటున్నా ఆలోచించేలా మనం ప్రయత్నం చేయకపోయినా లేదా ఆలోచన మీద మనం యుద్ధం చేయకపోయినా మొదటికే మోసం వస్తుంది తస్మత్ జాగ్రత్త అంటూ గతంలో మనం చాలా రకాలుగా కూడా ఆళ్ళని చూసే ఉంటాం సో ఇప్పుడు అలాంటి పరిస్థితే తెలంగాణలో వచ్చిందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది మీ ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఉన్నారా లేదా స్నేహితులతోని బయటికి వెళ్తున్నారా లేదా కాలేజీల పేరుతో బయటికి వెళ్ళి అనేక రకాలుగా కూడా చెడు అలవాట్లకు లోనవుతున్నారా అవును కానీ స్వయాన ఇది ప్రభుత్వమే ప్రేరేపిస్తే ప్రభుత్వమే ఇలాంటి వాటిని పూర్తి స్థాయిలో కూడా ప్రేరేపించే ప్రయత్నం జరిగితే మనం ఏమందాం ఎందుకంటే మున్సిపాలిటీలలో ఉండాల్సిందేంది హైదరాబాద్ లాంటి మహానగరంలో పూర్తి స్థాయిలో యువతకు తమ భవిష్యత్తుకు ఆద్యం పోసే ఆవిష్కరణల విషయంలో ప్రభుత్వం సపోర్ట్ చేయాలి లేదా ఇక్కడ అద్భుతమైన యువతకు భరోసానిచ్చేది వాళ్ళు పూర్తి స్థాయిలో భవిష్యత్తు దిక్సూచిలా మారే అంశాలను బయటికి చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది కానీ విచిత్రం ఏందో కానీ ఈ వార్త చూసినాక మీరు ఏమంటారు అనేది ఒక్కసారి ఆలోచించండి ఒకసారి ఇక్కడ చూడండి మున్సిపాలిటీలలోనే బీర్ల తయారీ అన్ని పురపాలకలలో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం ఎక్సైజ్ శాఖ ఇప్పటికే వివరాలు పంపించిన పురపాలక శాఖ మార్గదర్శకాలపై అధికారుల కసరత్తు ఆదాయం పెంచుకోవడంపై అంబార్కీ శాఖ దృష్టి దేని మీద ఆదాయం పెంచుకోవడం మీదట ఆదాయం కోసం ఏం చేస్తున్నది అంటే ప్రభుత్వం ఇంత దారుణానికి ఇంత నీచానికి దిగజారిన తర్వాత ఇంకా మనం ప్రభుత్వాలను ఏం చేయాలి చెప్పుర్రి ఇక అంటారు కదా నాకు అన్నీ తెలుసు నేను మేధావినే నాకు అన్నీ తెలుసు మాకంటే మీకేం ఎక్కువ తెలుస్తుంది మాకంటే ఉద్యమాలు చేసిర్రా అని చాలామంది మాట్లాడతారు కదా ఇప్పుడు ఈ తెలంగాణలో ఆలోచించి ప్రజల పట్లన ఇక్కడ తెలంగాణ యువత పట్ల వారి భవిష్యత్తు పట్ల ఒక ప్రేమ ఏదైనా ఉంటే ఇప్పుడు దీనికి సమాధానం చెప్పుర్రి ప్రభుత్వం ఏం చేస్తుందట కేవలం ఆదాయం పెంచుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాను ఇగో ఆదాయం మీద మాత్రమే ఫోకస్ పెట్టింది కానీ జీవితాలు ఏమన్నా అయిపోని జీవితాలు ఎక్కడన్నా పోని జీవితాలు ఏమన్నా కానీ వాళ్ళ ఆరోగ్య విషయంలో భద్రత లేదు వాళ్ళ భవిష్యత్తు మీద భద్రత లేదు కానీ పూర్తి స్థాయిలో మాత్రం మున్సిపాలిటీలలోనే బీర్ల తయారు చేయర్రిగా అన్ని తయారు చేయర్రి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ జీవితాలను ఆగం చేయండి ఇప్పటికే పబ్స్ గబ్స్ అని ఆగమాగం చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా మరొక ఎపిసోడ్ మొదలైంది పెద్ద నగరాలకే పరిమితమైన మైక్రో బ్రూవరీస్ ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి 2 రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో ఇంతకు మంత్రివర్గ ఆమోదం కూడా తెలిపింది ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు పరిమితంగా ఉన్న మైక్రో బ్రూవరీస్లను విస్తృతం చేయాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది వీటి ఏర్పాట్ల వల్ల ఆదాయం పెంచుకోవచ్చని భావిస్తుంది రాష్ట్రంలో ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలకే మైక్రో బ్రూవరీస్ పరిమితమయ్యాయి ఇక మిగతా ప్రాంతాలలో వీటి ఏర్పాటుకు జనాభా మున్సిపాలిటీలకు సంబంధించిన వివరాలను అంబార్కీ శాఖకు సంబంధించి పురపాలక శాఖ కూడా అందించింది దీంతో పాటు ఎంత జనాభా ఉంటే దీనిని ఏర్పాటు చేయాలి ఏ నిబంధనలు పాటించాలి అనే మార్గదర్శకాలపై సైతం సిద్ధమవుతున్నాయి వీటికి సైతం కూడా కేబినెట్ ఆమోదం లభించింది ఇక మైక్రో బ్రూవరీస్ అంటే బీర్ల తయారు చేసే చోట వినియోగదారులకు అమ్మడం ఏంది హైదరాబాద్లో దాదాపుగా 18 మైక్రో బ్రూవరీస్ ఉన్నాయి హైదరాబాద్ జంట నగరాలలో శంషాబాద్ జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ మాదాపూర్ వంటి ప్రాంతాలలో 55కు పైగా కూడా పబ్బులు ఉన్నాయి ఇందులో 18 వరకు కూడా మైక్రో బ్రూవరీస్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇక సమాధానం చెప్పుర్రే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేధావులు తెల్లెంటకలు వచ్చిన మహానుభావులు ఒకసారి సమాధానం చెప్పుర్రి దీనికి సమాధానం చెప్పిన తర్వాత ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఏం చెప్తారో చెప్పుర్రి ఇక చూడుర్రి ఎంత జనాభా ఉంటే దీనిని ఏర్పాటు చేయాలి ఏ నిబంధనలు పాటించాలి అంటే మద్యాన్ని అమ్మడానికి మాత్రం ఎలాంటి నిబంధనలు ఉండాలి ఎంత జనాభా ఉండాలని ప్రభుత్వానికి ఎంత అద్భుతమైన జాగ్రత్త ఉందో చూడుర్రి కానీ ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకు ఎన్ని రకాల ఉద్యోగ అవకాశాలు కల్పిద్దామనే ఆలోచన లేదు ఈ తెలంగాణలో ప్రతి ఏడాది ఎంతమంది విద్యార్థులు యూనివర్సిటీ నుండి బయటికి వెళ్తారు వాళ్ళలో ఎంతమంది నిరుద్యోగులుగా మారిపోయి వాళ్ళ జీవితాలను త్యాగం చేసుకుంటారు దాని గురించి సోయలేదు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో పేదలకు సంబంధించి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఆరోగ్యశ్రీ ఉన్నది
ఎంతమందికి రేషన్ కార్డులు కావాలి, ఇక్కడ ఎన్ని హాస్పిటళ్ళు ఉన్నాయి, ఎన్ని విద్యాలయాలు ఉన్నాయి, గీసోయి లేదు. కానీ మేము మద్యం అమ్మాలి, దానికి సంబంధించి జనాభా ప్రాతిపదిక ఉండాలి, ఆ జనాభా విషయంలో ఎంతమంది ఉండాలి, ఏం కథ అని లెక్కలేసుకుంటున్నది ప్రభుత్వం. ఇది సిగ్గుమాలిన చర్య కాకపోతే ఇంకేంటండి? ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి దయచేసి. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. మన భవిష్యత్తు మీద, మన తెలంగాణ రాష్ట్రం మీద, మన ఇక్కడ ఉన్న ప్రజల మీద ప్రేమ మమకారం లేకపోతే, మన ప్రాంతం మీద పూర్తి స్థాయిలో ఈ అనుబంధమే లేకపోతే ఎందుకు వీళ్ళంతా? ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా, కేవలం మద్యాన్ని అమ్మడం కోసం ప్రభుత్వం ఉందా? మద్యం ఏరులై పారాలని ఆలోచిస్తుందా, కానీ ఇక్కడ యువతను ఆగం చేయాలనుకుంటుందా? ఇప్పటికే కల్తీ కాంపౌండ్ల ఎపిసోడ్ చూస్తున్నాం. ఆ ఎపిసోడ్లకు సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే. కళ్ళు కాంపౌండ్ అనేది పూర్తి స్థాయిలో కూడా అది కళ్ళు ఒరిజినల్ కళ్ళు కాదనే విషయం అందరికీ తెలుసు. అక్కడ జీవితాలు ఆగమైపోతున్నా ఏంది అంటే కళ్ళుండి చూడలోని కబోదుల్లా మనం ఉంటున్నాం. అది మనందరికీ తెలిసిన విషయమే. ఆ గతంలో సారా ఉండే, ఇప్పుడు కళ్ళు అయింది. రేపు పొద్దుగాల బీర్లు అయితే ఇక ఎల్లుండి పొద్దుగాల అందరం కలిసేసి శ్మశాన వాటిక కాళ్ళు జాబ్దాం అయిపోతుంది తెలంగాణ. ప్రభుత్వం యువతకు సంబంధించి ఏమీ చేయట్లేదు. ఇక్కడ స్టార్టప్ కంపెనీలను ఎట్లా ఏర్పాటు చేయాలి, ఇక్కడ కంపెనీలకు సంబంధించి ఏ విధంగా పూర్తి స్థాయిలో రాబట్టాలి, దానివల్ల ఎంతమందికి ఉపాధి అవకాశాలు రావాలి, దానివల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, పరిశ్రమల ఏర్పాటు వల్ల పూర్తి స్థాయిలో ఎంత దోహదపడుతుంది, ఇవన్నీ పక్కన పెట్టిందండి. కేవలం ఏంది అంటే ఎంత జనాభా ఉంటే ఏర్పాటు చేయాలి, ఏ నిబంధనలు పాటించాలి. అంటే ఇంతకంటే దారుణం, ఇంతకంటే దరిద్రం ఇంకేమన్నా ఉంటుందా? లిక్కర్ మీద ఫోకస్ పెట్టే బదులు ఇతరత్ర మీద ఫోకస్ పెట్టొచ్చు కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆదాయ వనరుగా మాత్రమే, ఆదాయ వనరుల కోసం విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తూ లిక్కర్ మాటలు, లిక్కర్ షాపులు ఏర్పాటు చేస్తూ రోజు రోజుకు పోతున్న తరుణం కనబడుతుంది కదా. ఇంతకంటే దారుణం, ఇంతకంటే దరిద్రం ఏముంటుందండి? ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా దయచేసి ఆలోచించాలి. మీ ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన యువతకు సంబంధించి ఇక గిట్ల అయిపోయిన తర్వాత ఏం చేద్దాం చెప్పురు? ఇగో బీర్ల తయారీలకు సంబంధించి 18 లక్షల లీటర్లకు పైనే బీర్ల ఉత్పత్తి చేస్తున్నారని అధికారులు చెప్తున్నారు. దేశంలో ఢిల్లీ, తర్వాత బెంగళూరు, తర్వాత చెన్నై, తర్వాత పూణేలో మైక్రో బ్రూవరీస్లకు ఎక్కువగా ఉన్నాయి. అదే తరహాలో గ్రేటర్ హైదరాబాద్లోని ఏర్పాటు చేయాలని 2015లో డిమాండ్ వచ్చింది. అప్పట్లో అందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయగా 2016లో 50 కంపెనీలు పోటీ పడుతూ దరఖాస్తు చేసుకున్నాయి. అందులో 18 కంపెనీలకు మైక్రో బ్రూవరీస్ల ఏర్పాటుకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత సైతం మైక్రో బ్రూవరీస్ల ఏర్పాటు డిమాండ్ పెరుగుతున్నది. ప్రతి మున్సిపాలిటీలో రాష్ట్ర వ్యాప్తంగా 160 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ సహా 16 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాకుండా మిగిలిన ప్రాంతాలలో మైక్రో బ్రూవరీస్ల సంస్కృతిని విస్తరించాలని డిమాండ్ ఉన్నది. దీంతో పాటు ఇప్పటికే మున్సిపాలిటీలలో ఏది టెర్రస్ సిట్టింగ్ కెపాసిటీ ఉన్న బార్లు, రెస్టారెంట్లకే బ్రూవరీస్ల ఏర్పాటు అనుమతి ఇవ్వనున్నారు. ఒక్కో బ్రూవరీకి 3 లక్షల రూపాయలకు సంబంధించి ఏంది ఒక్కొక్క దానికి 5 లక్షల చొప్పున సర్కారు ఫీజు కూడా వసూలు చేస్తుందట. ఇక చూడుర్రి, ఇప్పుడు ఏమందాం తెలంగాణ రాష్ట్రాన్ని? అరే తెలంగాణ యువతకు అవసరం వచ్చేది, ఇక్కడ ప్రాంత ప్రజలకు అవసరం వచ్చే విషయాలు చూడమంటే మేము మద్యాన్ని ఏర్పాటు చేస్తాం, లేదు మాకు మొత్తం పూర్తి స్థాయిలో ఆదాయం వచ్చేది ఇది ఒక్కటే ఉన్నది, ఈ ఆదాయ వనరు మీద మాత్రమే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది, ఇక్కడ ప్రభుత్వం నడవడానికి ప్రధానమైన ఎపిసోడ్, ప్రధానమైన కారణం ఇదే అన్నట్టుగా నడుస్తున్నది. ఇక దీన్ని ప్రభుత్వానికే వదిలేద్దాం, ప్రజలకే వదిలేద్దాం. ఎందుకంటే మద్యంతో చిత్తైతున్న జీవితాలను చూస్తున్నాం, గంజాయితో చిత్తైతున్న కుటుంబాలను చూస్తున్నాం, డ్రగ్స్తో ఆగమైతున్న బ్రతుకులను చూస్తున్నాం, మానవత్వం మర్చిపోయిన తర్వాత ఆ మత్తులో జరుగుతున్న అనేక నేరాలను చూస్తున్నాం. వీటన్నింటినీ అరికట్టాలంటే మత్తు అనే చిత్తును తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ ఆ ప్రభుత్వమే అనుమతి ఇద్దాం, ఆ ప్రభుత్వమే పూర్తి స్థాయిలో విచ్చలవిడిగా విస్తరిద్దామంటే అది ప్రభుత్వానికి వదిలేయాల్సిన బాధ్యత మనది. చూడుర్రి, ఇక మీరే ఆలోచించుకోరు. ఇక దీని తర్వాత ఇంకొక ఎపిసోడ్ నేను నిన్ననే చెప్పిన దీని గురించి, దీని గురించి నేను నిన్న చాలా క్లారిటీగా చెప్పినా, మళ్ళీ చెప్తాను నేను. పాదయాత్రపై భిన్న అభిప్రాయాలు. అసలు పాదయాత్ర ఏమని చేస్తుంది? తెలుగు ఏమన్నా వస్తుందా? మా రాష్ట్ర భాష అయితే తెలుగు, మేము ఇక్కడ తెలంగాణలో తెలుగే మాట్లాడతాం. మా తెలంగాణ యాస భాష ఏమన్నా వస్తుందా? మేము ఒక వ్యక్తితో ఇంటరాక్ట్ కావాలన్నా, ఒక వ్యక్తితో మాట్లాడాలన్నా మాకు తెలుగు మాత్రమే వస్తుంది. మీరు వచ్చి హిందీలో 4 ముక్కలు మాట్లాడితే మా గిరిజన పల్లెలు, మా గ్రామీణ ప్రాంతాలు, మా పల్లెలన్నిటికీ అందరికీ హిందీ రావాలని లేదు. మా రాష్ట్ర భాష, మా భాషనైతే తెలుగు. ఇక్కడ తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరి భాష తెలుగు.
సో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ మేడం పేరు మీనాక్షి నటరాజన్ అండి. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిళ్ళు. ఒక బ్యాగ్ వేసుకొని వచ్చిళ్ళు, పూర్తి స్థాయిలో సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ చెప్పారు. కానీ సాటి మహిళ అయ్యుండి గురుకులాలలో విద్యార్థినీలు ఫుడ్ పాయిజన్తో అల్లాడుతుంటే నో కామెంట్స్, నిరుద్యోగులు పూర్తి స్థాయిలో ఉద్యోగుల కోసం ధర్నా చేస్తే నో కామెంట్స్, జర్నలిస్టుల మీద అక్రమ కేసులు అయితే నో కామెంట్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా యాక్టివిస్టుల కేసులు అయితే నో కామెంట్స్, రాష్ట్రానికి సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టు పంచాయతీ అవుతుంటే నో కామెంట్స్, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొడంగల్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు పూర్తి స్థాయిలో భూసేకరణ వల్ల కోల్పోతున్నాయి, మా అన్నీ పోతున్నాయంటే నో కామెంట్స్, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులు విచ్చలవిడిగా వ్యాఖ్యలు చేస్తే నో కామెంట్స్, విపక్షాలను ఎట్లా బైండ్ ఓవర్ చేయాలనేది మాత్రమే టార్గెట్. మరి వీటన్నింటికి కూడా మీనాక్షి నటరాజన్ గారు స్పందిస్తే బాగుంటుంది. 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 400 హామీలు, 420 హామీలు ఇచ్చిళ్ళు. ఈ హామీలన్నీ గంగలో కలిసిపోయినాయి. తెలంగాణ భాషలో చెప్పాలంటే గంగలో కలిసిపోయినాయి. ఏది కూడా అమలు కాలే. ఆర్టీసీ ఫ్రీ అన్నారు. ఫ్రీ అన్న తర్వాత ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు చెల్లించింది? దాదాపుగా సుమారు 6,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించింది. అది ఎవరి పైసలు? ఆదాయం వచ్చిందా? ఏది మొత్తం పురుష ప్రపంచం మొత్తం పోయి బస్సులు ఎక్కింది, దాంతో మహిళలందరికీ ఫ్రీ ఇయ్యంగా మొత్తం ఇన్కమ్ వచ్చేసింది. దాని ద్వారా పూర్తి స్థాయిలో ప్రభుత్వం చెల్లించిందా? దాని మీద ఏమన్నా శ్వేతపత్రం రిలీజ్ చేస్తుందా ఈ ప్రభుత్వం? ఈ మేడం కాదు మాకు పాదయాత్ర చేయాల్సిందే. మా సారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గౌరవ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేయాలి. ఆ రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర ఎందుకు చేయాలని డిమాండ్ చేస్తున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు రంగంలోకి దిగుతూనే సెట్ అవుతుంది. ఎట్లా అంటే, యనుమల రేవంత్ రెడ్డి గారు కనుక పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్తే, మాకు పలానా కాడ బడి లేదు, ఆయన మనసు మంచిగా ఉంటే బడి ఇస్తాడు, మాకు రోడ్లు లేవు రోడ్లు ఇస్తాడు, పలానా కాడ గుడిసె మంచి లేదు ఓ గుడిసి ఇస్తాడు, పలానా కాడ ఓ దావఖానా మంచి లేదు ఇస్తాడు. మరి ఈ మేడం పాదయాత్ర చేస్తే ఏమి ఇస్తుంది? ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఢిల్లీ వాళ్ళు వచ్చి మన నెత్తి మీద ఉండే బొత్స అంతా కొరిగిచ్చారు, అంటే మనకు షిప్ప చేతిలో పెట్టిళ్ళు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఈ మేడం పాదయాత్ర చేస్తే తెలుగు రాదు. ఫస్ట్ ఈ మేడం పాదయాత్ర చేయడం వల్ల ఏం ప్రయోజనం? దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఒకసారి మనందరం కూడా దయచేసి ఆలోచించాలి. నేను తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క యువతను అడుగుతున్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించండి. మన రాష్ట్రంలో ఢిల్లీకి సంబంధించిన నేతలు పాదయాత్ర చేస్తే మీకు ప్రయోజనమా? మన రాష్ట్రంలో ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు పాదయాత్ర చేస్తే ప్రయోజనమా? ఎందుకంటే వాళ్ళు వస్తే ఇచ్చిన హామీలను అడగొచ్చు, లేదా వాళ్ళకి సంబంధించి మనకి ఏమన్నా కావాలన్నా అడగొచ్చు. మనం గొంతమ్మ కోరికలు అయితే అడగట్లేదు కదా, ఉన్న ప్రాక్టికల్గా జరుగుతున్న విషయాలను అడిగే ప్రయత్నం చేస్తాం. ఢిల్లీ నుండి వచ్చిన దూతలతోని మనకేం పని? ఈ ఢిల్లీల నుంచి వచ్చిన దూతలతో మనం ఏం చేయగలుగుతాం? ఇంకొక విషయం ఏంటంటే, ఈ విషయంలో ప్రధానంగా కూడా మనం చర్చించాల్సింది ఏంటంటే, 2 ప్రధాన ఎపిసోడ్లు కనబడతాయండి. ఒకటి వీళ్ళ పార్టీకి సంబంధించి, అంటే మన కాంగ్రెస్ పార్టీలోనే కొందరు స్వాగతిస్తుండగా మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పథకాలపై విస్తృత ప్రచారం అని పలువురు అభిప్రాయం. ఏం పథకం అమలు చేసిళ్ళు? గోవింద హరి గోవింద గోకులనందన గోవింద, ఇది దేవుడి దగ్గర పోయి వాడతాం. కాంగ్రెస్ దగ్గరికి వస్తే 6 గ్యారెంటీలు గోవింద, 13 అంశాలు గోవింద, 420 హామీలు గోవింద అని పాట పాడాల్సి వస్తుంది. మీరు ఏం చేసిళ్ళు చెప్పురు? అసలు గుండె మీద గిట్లా చేసుకొని చెప్పురి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? ఒక ఆర్టీసీ ఇచ్చింది, దాంట్లో యాక్సెప్టబుల్, నేను కాదనా. ఇంకేం చేసిరు? రుణమాఫీ 100% అయిందా? రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రుల యొక్క సొంత గ్రామాలు వాళ్ళ యొక్క అమ్మగారి ఇళ్ళకి పోయి లెక్క తీద్దాం, కాలే. పోనీ రైతు భరోసా అంటే పెట్టుబడి సాయం అందరికి ఇచ్చిరా? రాలే. పోనీ మా తెలంగాణ ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తా అన్నాడు. గీనే సరూర్నగర్ ఎల్బీ స్టేడియం, సరూర్నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ చెప్పింది. వరంగల్ డిక్లరేషన్ ఏమైంది? కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది? నో కామెంట్స్. ఏం ప్రచారం చేస్తారు ఎప్పుడు నాకు? ఇగో మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు, మేమందరం మంత్రి పదవులు వచ్చినాయి, మిగతా వాళ్ళ కార్పొరేషన్లు ఇచ్చినాం, దాంతోపాటు ఎక్కడ భూమి కనబడితే ఆ బుక్ అని బొక్కుతున్నాం, దాంతోపాటు కబ్జాలు చేస్తున్నాం, ఎదురు తీరితే కేసులు పెడుతున్నాం, ఇంకేమైనా అయితే దాడులు చేస్తున్నాం అని చెప్పాలి. మీరు ఇదే చెప్పాలి. అంతకు మించి ఒక్క మాట నోట్లకెళ్ళి బయటికి వస్తే గ్రామాలలో ఉండే ప్రజలు మిమ్మల్ని పొలిమేర కూడా రానియరు. ఏం చేసిల్లండి? ముఖ్యమంత్రిని పాపం, ఆయనని అమాయకమైన ముఖ్యమంత్రి, ఆయన పాపం మహా అమాయకుడు, పాపం ఆయన మొత్తం అష్టదిగ్బంధనం చేస్తుంది. ఆయన ఏం చేయాలి? ఇప్పుడు
మంత్రులు నిన్న ముచ్చట హెలికాప్టర్ కోసం అలిగిపోయాయి. ఇక అలిగిపోయినాక ఇంకేముంటుంది చెప్పు? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ ఆలోచించరు. ప్రజల ప్రయోజనాల కోసం కాదండి, ఇక్కడ సొంత ప్రయోజనాల కోసమే పనిచేస్తారు. ముఖ్యమంత్రిని పనిచేయనియరు, మంత్రులు చక్కగా పనిచేయరు. పోనీ ఢిల్లీకి సంబంధించిన పరిపాలన వీళ్ళు ఉన్నది వాళ్ళన్న చక్కగా చేస్తారంటే ఎవరు చేయరు. ఎక్కడేసిన గొంగడికి అక్కడే. ఇక జరిగేదే ఉంటుంది. ఇగో సర్కారు ప్రయారిటీ తగ్గే ప్రమాదం ఉందంటున్నా ఇంకొందరు. అవును, ఢిల్లీ నుండి వచ్చిన నేత పాదయాత్ర ఎందుకు అసలు? ఇప్పుడు సోనియా గాంధీ పాదయాత్ర చేసిందంటే దేశవ్యాప్తంగా ఆమెకు పబ్లిసిటీ ఉంది. ప్రియాంక గాంధీ చేసిందంటే అప్కమింగ్ లీడర్ కావచ్చు ఎంతో కొంత ఉంది. రాహుల్ గాంధీ చేసిందంటే ఎన్నో సంవత్సరాలుగా ప్రధాని కావాలనే ఆశతో పనిచేస్తాడంటే ఆయన కొంత క్రెడిబుల్. రేవంత్ రెడ్డి చేసిందంటే ఈ ప్రాంత బిడ్డ, ఇక్కడి వ్యక్తి, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఆయన చేసిండంటే ఒక అర్థం ఉంది. లేదు మంత్రులు చేసిందంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బిడ్డలు, వాళ్ళు చేయడంలో తప్పు లేదు. కానీ ఢిల్లీకి సంబంధించిన నేతలు వచ్చి చేస్తే ఏమవుతుంది? లొట్టపీస్ వస్తుంది. ఇంకొకటి, విపక్షాలు ఖచ్చితంగా అడ్డుకుంటాయి. ఎందుకు అడ్డుకోవద్దు? వీళ్ళను ఏం చేసిరని విపక్షాలు కాదు అందరూ అడ్డుకుంటారు. ఇక్కడ పాదయాత్ర చేయదలుచుకుంటే రేవంత్ రెడ్డిని చేయమని చెప్పుర్రి. రేవంత్ రెడ్డి చేస్తే జర సూన్నీకన్నా వార్త చదవనీకన్నా కొంచెం అందం ఉంటుంది, లేకపోతే ఇంకా గంతే ఉంటుంది. ఇక చూడుర్రి, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అనేది తెలంగాణ ఉద్యమంలో చాలా స్పష్టంగా ఇలాంటి గొంతుకలు, ఇలాంటి మాటలు మీరు వినే ఉంటారు. నినాదాలు, మీ భాషలో స్లోగన్స్. ఈ నినాదాలు ఉన్నారు కదా, ఏ ఎజెండా వెనక ఏ నినాదం దాగి ఉందో ఎవరికి కూడా అర్థం కాని విషయం అందరికీ తెలిసిన విషయమే. సో ఈరోజు నేనేం చెప్తున్నానంటే, ఒకసారికి ఇక్కడ కనబడుతున్న వ్యక్తిని చూడండి. చూసిర్రా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని రాష్ట్రానికి సంబంధించిన మంత్రి. ఈయన అలిగి వెళ్ళిపోయినట. ఇంకెంతసేపు ఆగాలి? మంత్రి ఉత్తమ్పై అలిగి వెళ్ళిపోయిన కోమటిరెడ్డి నల్గొండ పర్యటన వేళ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఘటన. కోమటిరెడ్డి లేకుండానే సాగర్ గేట్ల ఎత్తివేత అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయిపోయి ఈగోలు ఇక చూడు రే, మంత్రులు ప్రజల కోసం పనిచేస్తాలో కాదుల్లా ఏడవేళ వార్త. ఇక చూడు రే, ఇంకెంతసేపు ఆగాలి? మంత్రి ఉత్తమ్పై అలిగి వెళ్ళిన కోమటిరెడ్డి నల్గొండ పర్యటన వేళ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఘటన. మంత్రులు నల్గొండ జిల్లా పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలు సంచలనంగా మారాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలిగి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. మంగళవారం నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తేందుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ హెలికాప్టర్లో బయలుదేరాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకే మంత్రులు కోమటిరెడ్డి అడ్లూరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉత్తమ్ మాత్రం 10 గంటలైనా కూడా అక్కడికి రాలేదు. ఆలస్యంపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన కోసం ఇంకెంతసేపు ఆగాలంటూ అలిగి అక్కడి నుండి వెళ్ళిపోయారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మన మంత్రుల యొక్క డెడికేషన్, మన మంత్రుల యొక్క పనితనం, మన మంత్రులకు సంబంధించి. ఇక చూడు, కోమటిరెడ్డికి ఇప్పుడు వీళ్ళు హెలికాప్టర్ ఉంటేనే పోతారా అండి? కేసీఆర్ పరిపాలన చేస్తే కుటుంబ పాలన అంటే గీడే ఏడున్నదండి నాగార్జున సాగర్. నల్గొండ ఎంత దూరం ఉన్నది? కింద తిప్పి కొడితే రెండు గంటలలో పోతారు మొత్తం నాగార్జున సాగర్ దగ్గరికి. దానికి వీళ్ళకి హెలికాప్టర్ కావాల్సి వచ్చింది. ఉత్సవోయాలన్న హెలికాప్టరే, లేదా లంచ్ చేయాలన్న హెలికాప్టరే, నల్గొండ పోవాలన్న హెలికాప్టరే. హెలికాప్టర్ లేనిది అసలు వీళ్ళు బయటికి వెళ్తలేరు. రామ్మ చిలకమ్మ అన్నట్టుగా వెళ్ళిపోతారు వీళ్ళు. ఎంత దారుణమైన పరిస్థితి అండి ఇది. మరీ బాధాకరమైన విషయం అండి. ఇది ప్రజల సొమ్ము, అంటే మన సొమ్ము. ఆవేదన అవుతుంది కదా. మన మీద ఇప్పటికే కేంద్రం 3 లక్షల రూపాయలు 5 లక్షల దాకా అప్పు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా 2 లక్షలు 3 లక్షలు అప్పు పెట్టింది. అది ఎవరు కట్టాలి? వీళ్ళు కడతారా? మన మీద వేసిన భారం ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు వ్యవహరిస్తున్న తీరు చాలా గలీజ్గా ఉన్నది. హెలికాప్టర్ లేని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేరు. ఆ రోజు కేసీఆర్ పరిపాలన చేస్తేనేమో కుటుంబ పాలన అంటిరి, లేదా ఏది ఫామ్ హౌస్ పాలన అంటిరి. ఈరోజు వీళ్ళది హెలికాప్టర్ల పాలన అయిపోయింది. హెలికాప్టర్ల పాలన అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో హెలికాప్టర్ల పాలన అయింది. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది నిజం. నల్గొండ ఎంత దూరం ఉన్నది హైదరాబాద్ నుంచి? ఈ నుండి ఎంతసేపు తిప్పి కొడితే గంట కరెక్టు. వీళ్ళకి ఎట్లా కుయ్యి 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 అనుకుంటూ ఉంటాయి కాబట్టి తొందరనే పోతారు.
మనమైతే సామాన్యులం, మనం ఓటు వేయాలి, వీళ్ళని గెలిపియాలి, వీళ్ళకి కార్లు ఇవ్వాలి, అలా పెట్రోల్ పెట్టాలి, డ్రైవర్లను పెట్టాలి, గన్మెన్లను పెట్టాలి, వీళ్ళ బువ్వ పెట్టాలి, వీళ్ళకి ఇల్లు ఇవ్వాలి, మళ్ళీ నెల నెల జీతాలు ఇవ్వాలి, అన్నీ చేయాలి మనమే గెలిపించి. కానీ వీళ్ళు మాత్రం మనల్ని ఆ ట్రాఫిక్లో ఉంచి పారేస్తారు, అష్ట కష్టాలు పెడతారు. ఓటు అనే ఒక అస్త్రాన్ని, ఓటు అనే ఒక ఆయుధాన్ని మార్చుకోవాలంటారు, కానీ ఓటు వేసిన పాపానికి మనల్ని నరకాన్ని చూపెడతారు వీళ్ళు. ఇక చూడుర్రి, ఇంకెంతసేపు ఆగాల, గింత ఓపిక లేకపోతే ఎందుకే మంత్రులు? ఓపిక ఉండద్దానే మంత్రులకు? ఎంత సహనం ఉండాలి, ఎంత ఓపిక ఉండాలి? ఒకసారి మీరే ఆలోచించాలి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఆలోచించాలి. కేసీఆర్ ప్రభుత్వం ఫామ్ హౌస్ పాలన అంచిది, ప్రగతి భవన్ పాలన అంచిది, కుటుంబ పాలన అంచిది. వీళ్ళది హెలికాప్టర్ల పాలన, లొల్లుల పాలన, దోసుకునుడు పాలన, దాసుకునుడు పాలన అయిపోయింది. ఇక ఏం చేద్దాం చెప్పురి? 2 నిమిషాలు ఓపిక పట్టకపోయే. ఇక వీళ్ళకి హెలికాప్టర్ లేని ఈ నల్గొండ కట హెలికాప్టర్ కావాలంటే ఆ హెలికాప్టర్ మీద పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నారు అనేది చూడాలి. ఇక దాని అంతకు మించి ఇంకేముంటుందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇగో గి చూడురి, చదువుకోడు కానీ సాగానంపిన తల్లి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారాన్ని తెలంగాణ ఉద్యమంలో మనం పాట పాడుకుంటుంటిమి. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే పూర్తి స్థాయిలో జరిగిన పరిణామం ఏంటి అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. సో జరుగుతున్న పరిణామాలకు కానీ జరగబోయే పరిణామాలకు సంబంధించి 2 ముఖ్య విషయాలను కనుక మనం చూసుకుంటే, అసలు ఇక్కడ కొన్ని ప్రధానమైన ఎపిసోడ్లను కూడా చూడొచ్చు. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల సీట్ల పేరుతోనే మోసం జరుగుతుంది. ఒక్కొక్క దానికి 20,000 చొప్పున డిమాండ్ చేస్తున్నారు అనేది ప్రధానంగా కూడా ఇక్కడ జరుగుతున్న అంశం. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. గురుకుల సీట్ల పేరుతో జరుగుతున్న మోసం, ఒక్కొక్క దానికి 20,000 చొప్పున డిమాండ్, మంత్రి అనుచరుడు అని నమ్మించి వసూలు, అడ్మిషన్ రాకపోవడంతో పోలీసులకు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు, దళారులను నమ్మి మోసపోవద్దంటూ గురుకుల కార్యదర్శి అలుగు వర్షిని అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను. ఇక చెప్పుర్రి అన్నా, కాంగ్రెస్ అన్నా మార్పు అన్నా బ్రహ్మాండమైన మార్పు వచ్చిందన్నా, అన్నా అద్భుతమైన మార్పు వచ్చిందన్నా, అన్నా మీకే అన్నా చూడండి అన్నా, చదువుకోవడానికి పేద మధ్యతరగతి కుటుంబ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మన పేద బిడ్డలు చదువుకోవడానికి గురుకులాల్లో పోతే ఇగో 20,000 చొప్పున మంత్రి గారి యొక్క అనుచరుడు ఇగో పైసలు తీసుకున్నట్ట వాళ్ళకి సీట్లు ఇస్తలేడట. ఇగో చూడు, పేద బిడ్డలకు సంబంధించి ఫ్రీగా ఇచ్చిన దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ సీట్లకు సంబంధించి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏముంటుంది? ఇక మీరే ఆలోచించుకోవాలి, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇంత దుర్మార్గమైన, ఇంత ఘోరమైన పరిపాలన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాక ఇంకేమవుతుందండి? ఒకసారి మీరే చూడురి. పరిపాలన వైఫల్యమే అంటే ఎందుకంట నేనంటే, ఒక మంత్రికి సంబంధించి అధికారి అనేట ఆయన చక్కగా పనిచేసినా చక్కగా పనిచేయపోయినా వీళ్ళు మంత్రుల అనుచరు పలానా మంత్రి నా ఓడే, పలానా మంత్రి నా ఓడే, పలానోడు నా ఓడే అంటే ఇష్టానుసారంగా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఏంది అంటే వాళ్ళకు నచ్చినట్టుగా పూర్తి స్థాయిలో కూడా చెప్పే అంశం ఏం జరుగుతుంది మీ అందరికీ తెలుసు కదా. అదే ఆయన తెలుసు, ఈయన తెలుసు అని పేరు చెప్తారట, లచ్చలు లచ్చలు వేలు వేలు వసూలు చేస్తారా? గురుకుల సీట్లలో వసూలు చేస్తారా అండి? ఇంతకంటే దారుణం ఇంకేం ఉంటుందండి ప్రజలారా? ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది ప్రజలారా? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ దయచేసి ఆలోచించాల్సిన విషయం ఇది. ఈ ఘోరం, ఈ దారుణం ఇంకెన్నాళ్ళు ఈడ తెలంగాణలో? ఇక అంతకమించి మనం చూసేది ఏముంటుంది చెప్పుర్రి? అంతకుమించి పెద్దగా కనబడే అంశం కూడా ఇక్కడ లేకపోయా. సో నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎపిసోడ్లో కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరుగుతున్న పరిణామమే కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో పూర్తిగా కూడా మనం చూస్తున్న పరిణామాలు కానీ ఇతరత్ర కానీ అన్నీ కూడా ఒకటే రకంగా ఉన్నాయి. దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి.